వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన ప్రసారం సహకారం పెదపాడు గ్రామం నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. ప్రభువు వీరిని దీవించునుగాక. యేసే పరిష్కారం మరొక సంవత్సర కాలం 3వ పర్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథం కొనసాగుతుంది. దీనిలో మీరు భాగస్థులు కావాలని మీకు పిలుపునిస్తున్నాను. మరొకటి, ప్రభు మనకిచ్చిన కృప, యేసే పరిష్కారం సువార్త పరిచర్య అయితే యేసే అన్నదాత. ఇది ఉచిత మధ్యాహ్న భోజన పథకం. 500 మందికి భోజనం అందిస్తున్నాను. చాలా దినాలుగా నేను అనౌన్స్ చేస్తున్నాను, ఈరోజు ఆహారం ఇవాళే ప్రభు సమకూరుస్తున్నారు. నేను ప్రభువును అడిగాను, ప్రభువా ఒక దినం ముందైనా ఇవ్వయ్యా అని. కానీ నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇయ్యలేదు. ఏ దినానిది ఆ దినమే అన్నట్టుగా గత 4 మాసాలలో 3 మాసాలు పైగా, ఇప్పుడు ఇది 5వ మాసం, అట్లాంటి కండిషన్ వెళుతోంది. ప్రభువు కృప ఈ కార్యాన్ని సంపూర్తి చేస్తుంది. మీకు కొన్ని పిక్చర్స్, ఎవ్రీడే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పిక్చర్స్ చూపిస్తున్నారు, మీరు చూస్తున్నారు. ప్రార్థించండి. ఫుడ్ మెటీరియల్ మీరు డొనేట్ చేయొచ్చు. రైస్ కానీ, ఆనియన్స్ కానీ, గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, కందిపప్పు కానీ, తామరిండ్ కానీ, సరుకులు కానీ, కూరగాయలు కానీ, ఏదో ఒకటి మీ కుటుంబ పక్షంగా ఇవ్వచ్చు. లేదు, ఒక ఫుల్ డే మీల్ 13,000తో మీరు సహకారం కూడా అందించవచ్చు. ఇది యేసయ్య పేరిట చేస్తున్న ప్రోగ్రామింగ్. దీన్ని జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. ఈ హంగర్ ప్రాజెక్ట్ గురించి చెప్పినంతసేపు మీకు కొన్ని పిక్చర్స్ ఎవిడెన్షియల్గా చూపించడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పెదపాడు గ్రామ నివాసితులు, విశ్వాసి కుటుంబం ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. బిడ్డలను దీవించుము, ఆశీర్వదించుము. హంగర్ డైలీ ప్రాజెక్ట్ కొరకు ప్రార్థిస్తున్నాము. చాలా ఏలియా వంటి పరిస్థితుల మధ్య వెళుతోంది ఈ కార్యక్రమం. మీ సహాయము కొరకు, మీ కృప కొరకు అర్థిస్తున్నాము. మీరే సహాయం చేసి ప్రోగ్రాం నిలిచిపోకుండా కంటిన్యూ చేయండి. అనేక మంది విశ్వాసులు ముందుకొచ్చి ఆహార ముడి పదార్థాలు బహూకరించడానికి, భాగస్థులు అవటానికి కైండ్ హార్ట్ వారికి దయచేయమని అర్థిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని బిడ్డలారా, కొలొస్సీయులకు పరిశుద్ధుడైన పౌలు వ్రాసిన పత్రిక మీ ఎదుట ఉంచుకోండి. 1వ అధ్యాయము 3వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 3-4 వచనాలు రెండు కలిపి చదివినప్పుడు చివరి భాగమున మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట కొలస్సీ సంఘాన్ని బట్టి.
ఒక ఆధ్యాత్మిక తండ్రి తన ఆధ్యాత్మిక సంతానం యొక్క పరిస్థితులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమిటి కారణాలు? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. 3 డిఫరెంట్ రీజన్స్. ఒకటి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. We always thank God, the Father of our Lord Jesus Christ, when we pray for you, since we heard of your faith in Jesus Christ and of the love that you have for all the saints. పరిశుద్ధులందరి మీద మీకు ఉన్న ప్రేమను గురించి మేము విన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాము. ఏ గ్రేట్ అండ్ గుడ్ క్వాలిటీ, కైండ్ క్వాలిటీ, అట్రిబ్యూట్. పరిశుద్ధుల పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. పరిశుద్ధులు అన్నప్పుడు సంఘము అని మనకు అర్థం అవ్వాలి. The true church of Jesus Christ. కొలసి సంఘము క్రీస్తు యొక్క నిజ సంఘాన్ని ప్రేమించింది, ప్రేమ కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది, నిరీక్షణ కలిగి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి పరలోకమున మాకు నిరీక్షణ, మాకు పరలోకముందనే ఒక నిరీక్షణ కొలసి సంఘం కలిగి ఉంది. ఇవాళ డూ యూ హ్యావ్ ద హోప్ ఇన్ క్రైస్ట్? క్రీస్తునందు నీకు నిరీక్షణ కలదా అని ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 అంటాడు, నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడుతున్నట్లు దుఃఖపడకండి అన్నాడు. నిరీక్షణ ఏమిటి? నిరీక్షణ లేకపోవటం ఏమిటి? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ ఏమిటండి? నిరీక్షణ క్రీస్తు యేసు నందు శాశ్వత నిత్య జీవం, ఆయన నివాసములలోనికి చేర్చబడుదమనేటువంటి ఒక నిరీక్షణ. మనం ఇక్కడ కన్ను మూస్తే ప్రభువు దగ్గర కన్ను తెరుస్తాం అనే ఒక నిరీక్షణ. దాన్ని బట్టి పౌలు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. కనుక ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయితను బట్టి పౌలు ఆనందిస్తున్నాడు. పరలోకం కూడా అక్కడే ఆనందిస్తుంది. మన విశ్వాసాన్ని బట్టి పౌలు ఆనందిస్తున్నట్లు రాస్తున్నాడు. ఈనాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ సేవకుడు, దైవజనుడు ఆనందించాలి. పరిశుద్ధుల పట్ల ఉన్న ప్రేమ, త్యాగభరితమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, హద్దులు లేని క్రీస్తు ప్రేమ కొలసి సంఘంలో ఉన్నది. వారు తమను తాము త్యజించుకొని పరిశుద్ధుల కొరకు నిలవబడిన అనుభవం అన్నది వారికి. ఆ కారణం చేత ప్రభు అంటున్నాడు, మేము మన ప్రభువుకు దేవునికి ఇవన్నీ విన్నప్పుడు మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాము. మేము మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాం, మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము, ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి నీ సేవకుడు నిత్యము ప్రార్థించుచు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాడా? అటువంటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి నీవు కలిగి ఉన్నావా? నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ
ఈ 3 లక్షణాలు కూడా సంఘములో బలముగా ఉండటాన్ని బట్టి పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 5వ వచనం, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు విన్నారు. నిరీక్షణ ఏమిటో చెప్పుకొస్తున్నాడు. సువార్త సత్యమును గూర్చిన బోధ వలన. ఈ హోప్ ఇన్ క్రైస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇవాంజలిజం ద్వారా, గాస్పల్ ద్వారా, సువార్త ద్వారా వారిలో నిరీక్షణ ఏర్పడింది. సువార్త సత్యము యొక్క బోధ వారిలో నిరీక్షణ కలిగించింది. విని విశ్వసించి అది పొందుకున్నారు. ఈ సువార్త సర్వలోకములో ఫలిస్తూ వ్యాపిస్తున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం వ్యాపిస్తూ ఫలిస్తూ ఉంది. సువార్త ఫలించింది, వ్యాపించింది అని రాశాడు ఇక్కడ. సర్వలోకములో ఫలించి వ్యాపించింది. ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం క్రీస్తు సువార్తను చేత మార్చబడిన క్రైస్తవులచే నిండి ఉంది. కారణం ఇవాంజలిజం. ఇవాంజలిజం, సువార్త సర్వలోకములో ఫలించింది. ప్రభువు మత్తయి సువార్తలో ఆఖరి మాటల్లో చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకములో సువార్త ఫలించి వ్యాపిస్తుంది, మీలో కూడా వ్యాపించిందన్నాడు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడి వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపాడు. ఎపఫ్రా ద్వారా ఈ పత్రిక వారికి చేరింది. ఎపఫ్రా నమ్మకమైనటువంటి సేవకుడు. ఎపఫ్రా ఆత్మలో మీ పట్ల మా పట్ల మీకు ప్రేమ కలిగి ఉన్నారని తెలిపినవాడు. మీ ప్రేమ మీ ఆత్మలో మా పట్ల ఉన్నదని మాకు చెప్పాడు. వి ట్రస్టెడ్ దట్, మేము దాన్ని నమ్మాము. అందుచేత మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానలేదు. పౌలు నిమిత్తము ఈ కొలస్సీ సంఘము ప్రేమ కలిగి ఉన్నది. ఎందుకంటే పౌలు క్రీస్తు పరిచారకుడని, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అయినటువంటి ఎపఫ్రా పౌలునకు ఈ అద్భుతమైన సమాచారం తెలియచేశాడు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయంలో జ్ఞానముందు అభివృద్ధి చెందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము. పౌలు చాలా లెంగ్తీ వర్స్ రాశాడు. 9 నుండి 12 కంటిన్యూస్గా రాసేశాడు. అందులో చివరిగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మేము దేవునికి బతిమాలుచున్నాము, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీ నిమిత్తం మేము దేవుని బతిమాలుతున్నాం. దానితో పాటు కొన్ని విషయాలు రాశాడు. మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానలేదు,
We are praying for you very continuously. మేము మీ కొరకు చాలా స్థిరముగా కొనసాగిస్తూ ప్రార్థిస్తున్నాము. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం గలవారవ్వాలి అన్నాడు. సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే దేవుని గూర్చిన జ్ఞానం, క్రీస్తుని గూర్చిన మర్మమును గూర్చిన అవగాహన మీరు కలిగి ఉండాలి అని చెప్పాడు. ఆత్మ సంబంధమైన వివేకం, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన మనస్సు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన మనస్సు, ప్రతి సత్కార్యములో సఫలత, జ్ఞానములో అభివృద్ధి, అన్ని విషయాల్లో దేవుణ్ణి, ప్రభువును సంతోషపెట్టుట. ఈ ఒక్కొక్కటి కూడా మనం అభ్యాసాన్ని నేర్చుకోవాలి. సత్కార్యములలో సఫలమవ్వాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ హంగర్ రిలీఫ్ ప్రాజెక్ట్ ఉందే, ఇది సత్కార్యమే. సత్కార్యము, మంచి పని. 500 మందికి అనుదినం లంచ్ ఇవ్వటం అంటే చిన్న పని కాదు. అది చాలా గ్రేట్ వర్క్, చాలా గొప్ప పని. ఈ గొప్ప పని, సత్క్రియ, సత్కార్యము సఫలమయ్యేటట్లుగా బ్రతకాలి మనం. We all should make it possible to continue. కొనసాగటం కొరకు మనందరం కూడా కలిసి ముందుకు సాగాలి. దేవుని విషయంలో జ్ఞానముందు అభివృద్ధి చెందాలి. దైవ జ్ఞానం, దేవుని గుర్చిన మర్మం, దేవుని గుణలక్షణాలను చూచినటువంటి అవగాహన, అవి లేకుండా ఆపరేట్ చేయొద్దన్నాడు. దేవుని గుర్చినటువంటి జ్ఞానము మనకు అవసరం. క్రీస్తు యొక్క ప్రత్యక్షత దేవుని మనకు తెలియపరిచినది. కావున మనము దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందాలి. దాన్ని మనం ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో చదివితే, and so from the day we heard we have not ceased to pray for you. మేము విన్నప్పటి నుంచి కూడా మీ విశ్వాసాన్ని గూర్చి, నిరీక్షణను గూర్చి, ప్రేమను గూర్చి విన్నప్పటి నుంచి కూడా మేము మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానలేదు. జ్ఞానము, వివేకము కలిగి ఆయన చిత్తం గ్రహించి ఆయనలో ఎదుగుట, ఆయన సంతోషపెట్టినట్లు నడుచుకునుట, ప్రభువుని సంతోషపెట్టినట్లుగా ప్రవర్తనలో నడుచుకొనుట ఎంతో ప్రాధాన్యమైనటువంటిది. ప్రభువు సంతోషపడినట్లు మన యొక్క ప్రవర్తన నియమావళి మార్చుకోవాలి. మనం లోకములో, పాపములో కొట్టుకొని పోకూడదు. ప్రభువు కొరకు నిలబడవలసిన వారము ఉన్నాము. ప్రభువును సంతోషపెట్టేటట్లు నడుచుకోవాలి. మనం ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం కనపరుచున్నట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన సంబంధుల స్వాస్థ్యంలో పాలువారం ఒకటికి మనల్ని పాత్రలకు చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని బతిమాలుచున్నాను. ఈ విశ్వాసుల యొక్క కొన్ని విధాలైనటువంటి పనితీర్లు ప్రశంసిస్తూ అన్నాడు, పరిపూర్ణమైన ఓర్పు, ఇది ఆనందంతో కూడింది, దీర్ఘశాంతం కనపరచబడాలి. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలం బయలుపరచబడాలి. దేవుని బలము బయలుపరచబడుట, తద్వారా దేవునికి మహిమ వచ్చుట సాధ్యమవుతుంది. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఎన్ని హెచ్చరికలండి! ప్రభువు నాకు తగినట్టు నడుచుకోవాలి. We always must be careful. We must be careful when we are walking before our Lord. మన ప్రభువు ఎదుట మనం నడుచుచున్నప్పుడు ఆత్మీయంగా మనం జాగ్రత్తగా ఉండాలి. సత్కార్యములలో సఫలత.
మరియు పరిపూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం, మహిమ శక్తి, సంపూర్ణ బలం, ఇవన్నీ యేసుక్రీస్తునందు మాత్రమే వినగలం, చూడగలం, పొందగలం. యేసుకు వెలుపటివి లేవు. సంపూర్ణ శాంతి లేదు, సంపూర్ణ జ్ఞానము లేదు క్రీస్తు వెలుపట, సంపూర్ణ దీర్ఘశాంతము క్రీస్తు వెలుపట లేదు. ఆయన మహిమ శక్తి సంపూర్ణ బలంతో బయలుపరచబడాలి. నా ప్రార్థన అదేనండి. ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను, ఆయనను అన్ని విషయములలో సంతోషపెట్టవలెను. ఇది రియల్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ద బిలీవర్స్. ప్రతి విశ్వాసికి సవాల్ ఏమిటంటే ఆయనను సంతోషపెట్టేట్లు నడుచుకోవాలి, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. సో యాజ్ టు వాక్ ఇన్ ఎ మేనర్ వర్ది ఆఫ్ ద లార్డ్, ఫుల్లీ ప్లీజింగ్ టు హిమ్, ఫుల్లీ ప్లీజింగ్ టు హిమ్. ఆయనకి సంపూర్ణముగా ఇష్టం వచ్చిన వారముగా మనం జీవించాలి. లూకా 2:11 అదే చెప్పాడు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక అన్నాడు. మనం ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నామా? ఆయనకు తగినట్టుగా జీవిస్తున్నామా? మనము దేవుని పిల్లలము, ఆయన రాజ్య వారసులము, ఆయన స్నేహితులము, ఆయన సేవకులము, ఆయన తోటి జత పనివారము. మరి మన నడక, మన ప్రవర్తన ఎట్లున్నది? చిన్న చిన్న వాటిలో పలుమార్లు పడిపోతున్నాం మనం. మాటలో, కంటి చూపులో, ఆలోచనలో వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తున్నాము. అది దేవునికి ఎంత మాత్రం సంతోషం కాదు. ప్రభువునకు తగినట్టుగా నడుచుకున్నట్టు నిజమైనటువంటి సవాలు. క్రీస్తు బిడ్డగా ఉన్న మనము, క్రీస్తు సేవకుని ఉన్న మనము, క్రీస్తుకు అవమానము రాకుండా ఆయన ప్రమాణములో మనం నడవాలి. ఇన్ హిస్ స్టాండర్డ్స్ we should lead the life with the standards of God. దైవ ప్రమాణాల్లో మన జీవితం నడవాలి. మురికి జీవితం కాదు, పాప పంకిల జీవితం కాదు, ప్రభువును ఆనందపరిచేటువంటి పరిశుద్ధ జీవితం మనం కలిగి ఉండాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన దేవుడు. తేజోవాసులు అన్నాడు. తేజోవాసులు, మే యూ బీ స్ట్రెంగ్థెన్ విత్ ఆల్ పవర్ అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ మైండ్, ఫర్ ఆల్ ఎండ్యూరెన్స్ అండ్ పేషెన్స్ విత్ జాయ్, గివింగ్ థ్యాంక్స్ టు ద ఫాదర్ హూ హ్యాస్ క్వాలిఫైడ్ యూ టు షేర్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద సెయింట్స్ ఇన్ లైట్. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద సెయింట్స్ ఇన్ లైట్. తేజోవాసులు అన్నప్పుడు ఆ గొప్ప పరలోకపు వెలుగులో ఉన్నటువంటి పరిశుద్ధులు. వాళ్ళతో మనలను పాలిభాగస్తులుగా చేయుటకు ఆయన పాత్రులుగా చేశాడు మనల్ని. God has cleansed us. దేవుడు మనల్ని శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు, పరలోక వాసులతో పాలివారగునట్లుగా చేశాడు. దీనికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. హంగర్ రిలీఫ్ ప్రాజెక్టులో వచ్చిన స్ట్రెస్ని బట్టి కొన్నిసార్లు నేను ప్రభుపై సణుగుతున్నప్పుడు నా అంతరంగం నన్ను అడిగిన ప్రశ్న, ఈ గొప్ప దేవుని నీవు ప్రశ్నింపదగునా? ఈ గొప్ప రారాజైనటువంటి క్రీస్తును, మహిమోన్నతుణ్ణి ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు? బీ కేర్ఫుల్, సెట్ రైట్ యువర్ సెల్ఫ్. నిన్ను సరి చేసుకోమని నా అంతరంగంలో ఎన్నో పర్యాయములు ప్రభు యొక్క ఆత్మ నాకు హెచ్చరికనిచ్చాడు. మహా ఉన్నతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము.
ఆ మహోన్నతుడైన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఔన్నత్యాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా నివాసులుగా చేశాడు. మన అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడిపించాడు. ఆయనే విడుదల చేశాడు. మనలను పాపము వలన కలిగిన డార్క్నెస్, అంధకారం నుండి మనలను ఆయనే విమోచించాడు, విడిపించాడు. ఆయన వెలుగు మనకిచ్చాడు. ఆయన రాజ్య నివాసులుగా, ఆయన కుమారుని యొక్క రాజ్యమునకు వారసులముగా మనలను చేశాడు. God gave us the salvation. మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ కలిగినటువంటి మనము దేవుని కుమారుని రాజ్యములో వారసులమయ్యాము. నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఘనత దేవుడు మనకిచ్చాడో కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువు మనలను రాజ్యవాసులుగా నివాసులుగా భూమి మీద మనం శరీరమునుండగానే పరమందు మనం పొందబోయే స్వాస్థ్యమునకు అనుకూలమైన వారిగా మనల్ని చేశాడు. నేను 4వ వచనం నుండి 13వ వచనం వరకు చదివాను. వీటిలో నుండి మరికొన్ని మాటలు తదుపరి వాక్యములో ధ్యానం చేద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము పెదపాడు గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారం ఇచ్చారు. ప్రభు వీరిని దీవించును గాక. అలాగే యేసే అన్నదాత హంగర్ రిలీఫ్ డైలీ ప్రాజెక్ట్లో 500 మందికి ఆహారం ఇస్తున్నాం, లంచ్ ఇస్తున్నాం. దీనిలో మీరు ఆహార ముడి పదార్థాలు బహుకరించాలని పిలుపునిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆధ్యాత్మికంగా మమ్మలను బలపరచమని ప్రార్థిస్తున్నాము. మీరిచ్చిన రక్షణ కొరకు కృతజ్ఞతలు. నీకు తగిన జీవితం మాకివ్వండి. నిన్ను పోలి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. పెదపాడు వాస్తవ్యులు ఇచ్చిన సహకారమును బట్టి బిడ్డలను ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.